ఇది ప్రస్తావించడానికి అంత బాధగా ఉన్నా కూడా మిమ్మల్ని అడిగి తీరాలి. నాకు తెలిసి ఇది శాస్త్రి గారు రాసిన చివరి పాట. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. హీ సెడ్ సో. హీ సెడ్ సో. హీ సెడ్ సో. ఈ పాట చివరి పాట అవుతుందేమో అన్నట్టుగా అలాంటి ప్రస్తావన ఏదో మీ దగ్గర వచ్చిందని విన్నాను. నాకు యాక్చువల్లీ పాట అప్పటికే హెల్త్ సహకరించట్లేదు ఆయనకి. ఒక పాట ఇచ్చేసారు, రెండో పాట కూడా తను రాస్తా అని కూర్చున్నారు. ఆయన యాక్చువల్లీ మొత్తం ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయి కథలో నేను అన్ని రాస్తా అని చెప్పారు ముందు కన్వర్జేషన్లో. నేను అప్పటికి చెప్పాను, సార్ 2 పాటలతో వచ్చాను మీ దగ్గరికి, మిగతా పాటలు రాశారు ఆల్రెడీ, నాకు ధైర్యం సరిపోలేదు ముందు రావడానికి, 2 మాత్రం మీరే రాయాలి. సరే అని ఈ పాట రాసేటప్పుడు బట్ ఆయన ట్రై చేశారు, కానీ లాస్ట్ హెల్త్ బాగాలేక హాస్పిటల్ విజిట్స్ ఇవన్నీ జరుగుతుండే. సో ఒకరోజు ఫోన్ చేసి చెప్పారు, నాన్న నేను రాయలేకపోతున్నాను, ఇది నాకు ఇలా టైం సరిపోవట్లేదు, ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. నైట్ చెప్పారు ఈ కాల్. సర్లేండి సార్, మీరు ఇంకా దాన్నే ఉంది, మీరు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం 7 గంటలకు, ఆ రోజు దివాళీ, కరెక్ట్ దివాళీ, ఉదయం 7 గంటలకు ఫోన్ చేశారు. అప్పటికి ఇంకా నేను నిద్రపోతున్నా, ఏంటి ఇంత ఉదయం కాల్ చేశారు 7 గంటలకి అనుకొని ఫోన్ ఎత్తగానే పాట అయిపోయింది రాసుకో అన్నారు. నాకు సడన్గా నిద్రలో ఎక్కడ కంగారు తెలియక పక్కన ఏదో మహాభారతం బుక్ ఉంటే తీసి చెప్పండి సార్ అని చెప్పి రాశారు. నెలరాజుకి ఇలరాని కలిపింది కదా సిరివెన్నెల అని గట్టిగా నవ్వారు. నాకు గూస్ బంప్స్ వచ్చాయి వెంటనే. సిరివెన్నెల అన్న పదం రావడం, ఈ నెలరాజు ఇలరాని వినడానికి ఎంత అద్భుతంగా ఉంది, ఆ ట్యూన్ ఆయన పాడి అలా ఏం చెప్పగానే నేను చాలా థ్యాంక్స్ సార్, మీరు సంతకం ఇచ్చారు, మీ పేరు ఇచ్చారు అందులో, మామూలుగా మీరు అన్ని పాటలు ఇది ఎప్పుడు కనపడలేదు, నాకు తెలిసి మీరు మొదటి పాటలో ఉంది సిరివెన్నెల అన్న పదం, మళ్ళీ ఇప్పుడే వింటున్నాను అని. అవునా, నా మొదటి పాటలో ఉంది, మళ్ళీ నా చివరి పాటలో ఉంటుంది అన్నారు. నాకు అప్పుడు వెలగలా వెంటనే, అదేంటి సార్ అలా అంటున్నారు, బహుశా ఇదేనా ఆఖరి పాట అవ్వచ్చు అన్నట్లుగా ఆయన అన్నారు అనమాట. అని గట్టిగా నవ్వేశారు. నవ్వి ఆయన స్టైల్లో జోకులు వేసుకుంటూ అవును అలా మాట్లాడుతున్నారు అన్నారు. నేను సీరియస్ తీసుకోవాలా, సరే అది ఆయన మోడెస్టీయో లేకపోతే అని ఉండొచ్చు అని. ఎందుకంటే ఆయన నవ్వుని, ఆయనని ఎదురుగా చూసిన వాళ్ళు ఎవ్వరు ఆయన ఇంకొక నెలలో మన దగ్గర ఉండరు అన్న విషయం అసలు ఇంపాసిబుల్. అంత చైల్డ్ లైక్ పర్సన్, ఇంకా చిన్నపిల్లలా ఉంటారు. నేను ఇంకా నా కెరీర్ అంతా రాయించుకోవచ్చు ఆయనతో పాటలు అన్నది నా ఉద్దేశం. ఇది దివాళీ 2021 అండి. 2021 బహుశా మేము అందరం ఒకటే. నేను చెప్పాను కదా, ఈ కార్యక్రమానికి సంబంధించిన మొట్టమొదటి షూటింగ్ మేము 2 రోజులు చేసాం. అక్టోబర్ విజయదశమి రోజున 2 రోజులు చేసిన తర్వాత నేను 1-2 పాటలు రాయాల్సి ఉన్నాయి, అది రాసేస్తే నేను ఇంకా రాయని, ఇది మొత్తం మనం ఈ కార్యక్రమం మీద పెడదాం రా అబ్బాయి, మనం నెక్స్ట్ 2 years నేను దీని మీదే ఉంటాను, మనం చాలా చెప్పాలి, నేను మన సినిమా భాషలో కట్ చేస్తే అని అనడం సబబు కాకపోయినా ఇప్పుడు నెల రోజుల్లో ఆయన లేరు అనే వాస్తవం జీర్ణించుకోవడం ఎంత, ఇప్పుడు మీరు చెప్పింది అంతే కదా, మీకు పాట ఇచ్చిన నెల రోజులకి ఆయన లేరు. అవును. ఆయన ఇంకొక విషయం ఏంటంటే, ఆయన అంత్యక్రియలు జరిగిన రోజు ఆయన ఆఖరి పాట రికార్డింగ్ అయింది. సిరివెన్నెల పాట. అందుకే అప్పుడు అనుకున్నాం కూడా అనమాట. అంటే నాకు ముందు రోజు ఆ వార్త తెలిసిన వెంటనే, అంటే అది ముంబైలో జరిగింది రికార్డింగ్, సో అక్కడికి అంటే అంత్యక్రియలకు వెళ్ళాలనుకోలే, ఆయనే వదిలిపోయిన దేహాన్ని మనమేం చూడాలి. సో ఆయన పాట జరుగుతుంది రికార్డింగ్, సో అక్కడికి వెళ్దామని రికార్డింగ్లోకి వెళ్ళిపోయాం అనమాట. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా, దూరమా దూరమా తీరమై చేరుమా, నడి రాత్రిలో తెరలు తెరిచినది నిద్దురలో మగత మరచి ఉదయించినదా, కులుకులొలుకు చెలి మొదటి కళ, తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో, చెమకు చెమకు తన మూవలలో, జనకు జనకు సరికొత్త కళ. చెరువున మురిసి
పలకరిస్తున్న శ్యాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమెని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసినది నవలా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథ కదిలెను రేపటి కథలకు మున్నుడిలా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మూవలలో జనకు జనకు సరికొత్త కళ ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరింటికి మించిన పరవశలీలను కాదని అనగలమా కథ కదిలే వరుసన తమ ఎదలే తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మూవలలో జనకు జనకు సరికొత్త కళ యా అంటే మహానుభావులకి ముందే అన్ని తెలుస్తూ ఉంటాయి. అవును. కానీ ఏది ఏమైనా రాహుల్ గారు, ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ ఇన్ దిస్ జనరేషన్. టోటల్లీ అండి. అంటే అంత ఆయన అన్నీ కుదిరాయి. అంటే మీ సినిమా అంత గొప్పగా తీశారు శ్యామ్ సింగ్ రాయ్, మంచి సబ్జెక్టు, అంత సబ్జెక్టులో అంత డెప్త్ ఉంది కాబట్టి ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యి అంత మంచి పాటలు ఇవ్వడం, చివరి పాటలు మీవి కావడం. అంటే తర్వాత ముందు రాసి మీ సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఒకటో రెండో ఉన్నాయి, కాకపోతే రాసిన పాట మాత్రం నెలరాజుని ఇలరాణిని అని పాట అవడం నిజంగా మీరు చాలానే పుణ్యం చేసుకున్నారు సార్. టోటల్లీ అండి. ఐఎమ్ బ్లెస్డ్. నాకు ఇప్పటికీ అక్కడ వెళ్ళి థర్డ్ ఫ్లోర్ లో డోర్ ఓపెన్ చేస్తే అక్కడే కూర్చొని ఉంటారేమో అనిపిస్తుంది ఆ రూమ్ లో. లేదా మనం బయట వెయిట్ చేస్తుంటే ఒక నవ్వు వినిపిస్తుంది, గట్టిగా వినిపిస్తుంది. గట్టిగా నవ్వు వినిపిస్తుంది.